రాత్రి 2 గంటలవుతోంది. ఒక్కసారి ఊహించండి, ఒక కస్టమర్ నిద్రపట్టక ఫోన్ స్క్రోల్ చేస్తూ ఒక ప్రాపర్టీ యాడ్ మీద క్లిక్ చేస్తారు. ఓకే. ఆ క్షణంలోనే వాళ్లకొక పర్సనలైజ్డ్ వాట్సాప్ మెసేజ్ వస్తుంది. ఆ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్డ్ వర్చువల్ టూర్ లింక్ అందుతుంది. వావ్! అర్ధరాత్రి పూట? అవును, వాళ్లకున్న 2-3 సందేహాలకు అక్కడికక్కడే క్లారిటీ కూడా వస్తుంది. ఎంతలా అంటే రాత్రికి రాత్రే వాళ్ళొక సైట్ విజిట్ కూడా బుక్ చేసేసుకుంటారు. అంటే ఏజెంట్ ప్రమేయం లేకుండానే ఇదంతా జరిగిపోతుంది. ఎగ్జాక్ట్లీ. ఇదంతా జరిగేసరికి ప్రాపర్టీ ఏజెంట్ ఇంకా గాఢ నిద్రలోనే ఉంటారు. ఉదయం లేచేసరికి ఒక హాట్ లీడ్ వాళ్ల చేతిలో ఉంటుంది. వినడానికి ఏదో సైన్స్ ఫిక్షన్ మూవీలాగుంది కదూ. అవును, యాక్చువల్లీ నమ్మశక్యంగా లేదు. కానీ ఇదే నేటి వాస్తవం. సో ఈనాటి మన లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ది ఏఐ ఎన్హాన్స్డ్ రియల్ ఎస్టేట్ బ్రాండ్ స్పీడ్ అండ్ స్కేల్ అనే ఒక ఆసక్తికరమైన మెటీరియల్ని విశ్లేషించబోతున్నాం. రైట్. బేసిక్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రియల్ ఎస్టేట్ రంగాన్ని ఎలా సమూలంగా మారుస్తోంది, ఒక ఏజెంట్ పెద్ద టీం లేకుండానే లోకల్ మార్కెట్ను తన గుప్పిట్లోకి ఎలా తెచ్చుకోగలడు అనేది ఈరోజు మన లక్ష్యం. ఇందాక మనం స్టార్ట్ చేసిన ఆ 2 AM సినారియో నిజంగా చాలా పవర్ఫుల్ ఓపెనింగ్. ఎందుకంటే టెక్నాలజీ అనేది కేవలం మన పనులను ఈజీ చేయడం గురించి మాత్రమే కాదు. మనం నిద్రపోతున్న సమయంలో కూడా మన బ్రాండ్ని ఎలా బతికి ఉంచుతుంది అనేదే ఇక్కడ అసలైన పాయింట్. కరెక్ట్. ఈ సోర్స్ మెటీరియల్లోకి వెళ్లే కొద్దీ ఏఐ అనేది రియల్ ఎస్టేట్ లాంటి సంప్రదాయ వ్యాపారంలో ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తోందో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ముందుగా మనం ఎక్కడ ఉన్నామో, ఎక్కడి నుండి వచ్చామో మాట్లాడుకుందాం. తప్పకుండా. ఎందుకంటే ఈ టెక్నాలజీ ఎందుకు అవసరమో అర్థం కావాలంటే ముందుగా ఆ పాత పద్ధతుల్లోని పెయిన్ పాయింట్స్ ఏంటో మనం తెలుసుకోవాలి. రైట్. ఒక సంప్రదాయ రియల్ ఎస్టేట్ ఏజెంట్ దినచర్య చూస్తే ఉదయం లేచినప్పటి నుండి క్లయింట్లతో ఫోన్ కాల్స్, వాళ్ళని తీసుకెళ్లి ప్రాపర్టీలు చూపించడం. అవును, రిజిస్ట్రేషన్ ఆఫీసుల చుట్టూ తిరగడం. ఎగ్జాక్ట్లీ. పేపర్ వర్క్ చూసుకోవడం. ఇవన్నీ చేస్తూనే మళ్లీ తన బ్రాండ్ ప్రమోషన్ కోసం ఫేస్బుక్లోనూ ఇన్స్టాగ్రామ్లోనూ ఏవో పోస్టులు పెట్టాలి. ఇక్కడే అసలు సమస్య వస్తుంది. ఇవన్నీ ఒకే వ్యక్తి లేదా ఒక చిన్న టీం మాన్యువల్గా చెయ్యాలంటే అది ఎంత శ్రమతో కూడుకున్నదో ఆలోచించండి. చాలా టైం తీసుకుంటుంది కదా. అవును, మనుషుల శ్రమపై మాత్రమే ఆధారపడటం వల్ల ఏజెంట్లు కస్టమర్లతో రిలేషన్స్ బిల్డ్ చేసుకోవడం మీద కంటే కూడా ఈ ఆపరేషనల్ పనుల మీదే ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సొస్తుంది. రైట్. అంటే ఒక బ్రోషర్ డిజైన్ చేయడానికో లేక ఒక సోషల్ మీడియా పోస్ట్కి క్యాప్షన్ రాయడానికో గంటల తరబడి ఆలోచిస్తూ కూర్చుంటే అక్కడ అసలైన బిజినెస్ ఆగిపోతుంది. నిజమే. ఈ పాత మార్కెటింగ్ విధానం గురించి ఆలోచిస్తుంటే నాకొక పోలిక గుర్తొస్తుంది. ఏంటది? ఇది ఎలాంటిదంటే ఒక పెద్ద భవనాన్ని ఒంటరిగా ఇటుకల మీద ఇటుక పేర్చుకుంటూ నిర్మించడం లాంటిది. చాలా స్లో ప్రాసెస్. అవును. ఈ ప్రాసెస్లో ఏజెంట్కి అసలు కన్సిస్టెన్సీ ఉండదు. ఈరోజు పోస్ట్ పెడితే మళ్ళీ వారం వరకు కుదరదు. ఇలా స్థిరత్వం లేకపోవడం అనేది బ్రాండ్కి పెద్ద డ్యామేజ్ కదా. ఈ ఇన్కన్సిస్టెన్సీ అనేది ఎంత పెద్ద డ్యామేజ్ చేస్తుందో మెటీరియల్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. రైట్. కస్టమర్ల సైకాలజీ ఎలా ఉంటుందంటే వాళ్ళు రెగ్యులర్గా ఏ బ్రాండ్ని చూస్తారూ దాన్నే నమ్ముతారు. ఉదాహరణకు ఏజెంట్ ఏ ఉన్నాడనుకుందాం. ఓకే. తను ఒక మంచి 3 BHK ఫ్లాట్ వీడియో తీసి దానికి తనే స్క్రిప్ట్ రాసి ఎడిట్ చేసి వారం రోజులపాటు కష్టపడి ఒకే ఒక్క వీడియో రిలీజ్ చేస్తాడు. పాపం, చాలా మాన్యువల్ ఎఫర్ట్. అవును. కానీ అదే సమయంలో ఏజెంట్ బి ఉన్నాడు. అతను ఏఐ టూల్స్ వాడి కేవలం 1 గంటలో అదే ఫ్లాట్ గురించి 10 విభిన్నమైన వీడియోలు క్రియేట్ చేస్తాడు. ఒక్క నిమిషం, 10 విభిన్నమైన వీడియోలు అంటే ఒకే ప్రాపర్టీ మీద వేరువేరు యాంగిల్స్లోనా? అవును. ఆ ఏజెంట్ బి ఒక వీడియోని కేవలం ఐటీ ఎంప్లాయీస్ని టార్గెట్ చేస్తూ చేస్తాడు. ఓహో. అంటే అందులో ఆఫీస్కి దగ్గరగా ఉందనే పాయింట్ హైలైట్ చేస్తాడు. మరొక వీడియో రిటైర్డ్ పర్సన్స్ని టార్గెట్ చేస్తూ చేస్తాడు. అందులో పార్క్స్, ప్రశాంతత గురించి మాట్లాడతాడు. వావ్, ఇలా మల్టిపుల్ వేరియేషన్స్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఏజెంట్ బికి ఉన్న స్కేల్ ముందు ఏజెంట్ ఏ చేసే మాన్యువల్ హార్డ్ వర్క్ పూర్తిగా వెనుకబడిపోతుంది. ఇక్కడ నాకు ఇంకో డౌట్ వస్తుంది. చెప్పండి. ఈ 10 వీడియోలు ఒకే గంటలో చేసేయొచ్చు అని వినడానికి భలే ఫ్యాన్సీగా ఉంది. కానీ అది ప్రాక్టికల్గా ఎలా వర్కౌట్ అవుతుంది? అసలు ఏఐకి మన ప్రాపర్టీ గురించి ఎలా తెలుస్తుంది? అది ఎలా స్క్రిప్ట్ రాస్తుంది? బేసిక్గా ఈ మెకానిజం ఏంటో కొంచెం డీటెయిల్గా చూద్దాం. తప్పకుండా. చాలామంది ఏఐ అంటే ఏదో తనకై తాను ఆలోచించే మ్యాజిక్ బాక్స్ అనుకుంటారు. కానీ యాక్చువల్లీ అది డేటాను అత్యంత వేగంగా ప్రాసెస్ చేసే ఒక సిస్టమ్. రైట్.
మనం చెయ్యాల్సిందల్లా వారికి సరైన ఇన్పుట్స్ ఇవ్వడమే. అంటే ఒక ప్రాపర్టీ సైజ్ ఎంత, ఏరియా ఏంటి, దగ్గర్లో ఉన్న మెట్రో స్టేషన్ ఎంత దూరం. స్కూల్స్ ఏమున్నాయి ఇలాంటివా? అవును, ఇలాంటి బేసిక్ ఫ్యాక్ట్స్ని ఒక టెక్స్ట్ ప్రాంప్ట్ రూపంలో ఆ టూల్కి ఇస్తాం. ఓకే, అంటే మనం కేవలం ముడి సరుకు ఇస్తే అది వంట వండి పెడుతుందన్నమాట. దానికి మించే చేస్తుంది. ఎందుకంటే మనం కేవలం ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే కాకుండా మనం ఏ టోన్లో ఆ స్క్రిప్ట్ రాయాలో కూడా కమాండ్ ఇవ్వచ్చు. ఎలా? ఓకే, ఎగ్జాంపుల్ చెప్తానా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక యంగ్ కపుల్కి ఈ ప్రాపర్టీ ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక ఎనర్జెటిక్ ఇన్స్టాగ్రామ్ రీల్ స్క్రిప్ట్ రాయి అని మనం ప్రాంప్ట్ ఇస్తే ఓకే. ఏఐ దాన్ని విశ్లేషిస్తుంది. ఇంటర్నెట్లో ఉన్న వేలాది సక్సెస్ఫుల్ రీల్స్ ప్యాటర్న్స్ని అర్థం చేసుకుని కేవలం కొన్ని సెకండ్లలో ఒక అద్భుతమైన హుక్ క్రియేట్ చేస్తుంది. వావ్! అంతేకాదు, ఆసక్తికరమైన బాడీ మరియు స్ట్రాంగ్ కాల్ టు యాక్షన్తో సహా స్క్రిప్ట్ రెడీ చేస్తుంది. టెక్స్ట్ మాత్రమే కాదు, దానికి తగిన ఇమేజెస్ని, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సజెషన్స్ని కూడా జనరేట్ చేసిస్తుంది. అయితే ఇక్కడే నాకు అసలైన భయం మొదలవుతుంది. ఏంటది? ఇదంతా వింటుంటే అద్భుతంగానే ఉంది కానీ అంతా ఏఐతోనే ఆటోమేట్ చేసేస్తే ఇక అక్కడ ఏజెంట్ పాత్ర ఏముంటుంది? కమ్యూనికేషన్లో ఉండాల్సిన ఆ సహజత్వం, ఆ ఎమోషన్ కోల్పోయి మొత్తం రోబోటిక్గా అనిపించదా? అంటే ఒక మెషీన్ రాసిన కంటెంట్ అని కస్టమర్లు చాలా ఈజీగా పసిగట్టేస్తారు కదా, అది నమ్మకాన్ని దెబ్బతీస్తుంది కదా. మీరు చాలా వ్యాలిడ్ పాయింట్ రేస్ చేశారు. ఏఐ టూల్స్ వాడటం మొదలుపెట్టే ప్రతి ఒక్కరికి ఈ సందేహం వస్తుంది. అవును మరి. కానీ ఈ కోర్స్ మెటీరియల్ ఒక విషయాన్ని చాలా స్పష్టంగా డిఫైన్ చేసింది. ఏఐ అనేది మనల్ని రీప్లేస్ చేసే ప్రతినిధి కాదు, అది మన ఎఫిషియన్సీని పెంచే ఒక అసిస్టెంట్ మాత్రమే. ఓకే, చెయ్యడు. అంటే ఆ ఫస్ట్ డ్రాఫ్ట్నే మళ్ళీ మాడిఫై చేస్తారంటారా? బేసిక్గా ఫౌండేషన్ అది వేస్తే ఇంటీరియర్ డిజైన్ మనం చేసుకుంటామన్నట్టుగా. ఖచ్చితంగా. ఉదాహరణకు, ఏఐ రాసిన స్క్రిప్ట్లో ఈ ఏరియా రద్దీగా ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది అనే జనరిక్గా ఉండొచ్చు. కానీ ఆ లోకల్ ఏజెంట్కి మాత్రమే తెలుసు ఆ పక్కనే ఒక కొత్త ఫ్లైఓవర్ శాంక్షన్ అయిందని, దానివల్ల ఫ్యూచర్లో ఆ ఏరియా వాల్యూ పెరుగుతుందని. కరెక్ట్. ఆ డీటెయిల్ ఏఐకి తెలియకపోవచ్చు. ఎగ్జాక్ట్లీ. అప్పుడు ఏజెంట్ ఆ పాయింట్ని యాడ్ చేసి తన సొంత వాయిస్లో, తనదైన శైలిలో ఆ కంటెంట్ని ప్రెజెంట్ చేస్తారు. దీనివల్ల గంటలు పట్టే స్క్రిప్టింగ్ పని నిమిషాల్లో అయిపోతుంది. ప్లస్ ఆ నాణ్యత పెరుగుతుంది. అవును, మరియు ఆ హ్యూమన్ టచ్ ఏమాత్రం మిస్ అవ్వదు. ఈ కాంబినేషన్ వల్ల ఏజెంట్ కేవలం ఒక సేల్స్ పర్సన్లా కాకుండా ఒక ఆధునిక, టెక్ పరిజ్ఞానమున్న సలహాదారుగా కస్టమర్ల ముందు నిలబడతాడు. అద్భుతం. సో బ్రాండ్ సృష్టించడం మరియు హై క్వాలిటీ కంటెంట్ తయారు చేయడం అనేది ప్రాసెస్లో మొదటి అడుగు మాత్రమే అని అర్థమవుతోంది. రైట్. సరే, కంటెంట్ క్రియేట్ చేసేసాం, రీల్స్ వైరల్ అయ్యాయి అనుకుందాం. 100 మంది కామెంట్స్ చేస్తున్నారు, ఈ ఫ్లాట్ ధర ఎంత, లొకేషన్ ఎక్కడా అని మెసేజెస్ పెడుతున్నారు. ఆ ఆసక్తిని, అంటే ఆ లీడ్స్ని నిజమైన వ్యాపారంగా ఎలా మలుచుకోవాలి? ఎందుకంటే ఆ 100 మందికి ఏజెంట్ ఒక్కడే కూర్చుని రిప్లై ఇవ్వలేడు కదా. అసాధ్యం. ఇందాక మనం స్టార్టింగ్లో అనుకున్న 2AM సినారియో ఇక్కడే పిక్చర్లోకి వస్తుందనుకుంటా. అవును, అక్షరాల ఇదే ఆ దశ. సోషల్ మీడియా ద్వారా బ్రాండ్ అవేర్నెస్ తీసుకురావడం ఒక ఎత్తైతే, ఆ వచ్చిన లీడ్స్ని నర్చర్ చేయడం చాలా ముఖ్యం. నర్చర్ చేయడం అంటే వారితో నిరంతరం టచ్లో ఉంటూ వాళ్లని కస్టమర్లుగా మార్చుకోవడం. ఇదే అసలైన గేమ్. ఇక్కడే ఆటోమేషన్ మరియు లీడ్ నర్చరింగ్ సిస్టమ్స్ రంగంలోకి దిగుతాయి. రైట్. మన సోర్స్ మెటీరియల్లో వాట్సాప్ మరియు ఏఐ చాట్బాట్ల ఇంటిగ్రేషన్ గురించి చాలా డీప్గా చర్చించారు. ఈ చాట్బాట్స్ అనగానే నాకు టక్కును గుర్తొచ్చేది ఆ పాత కస్టమర్ కేర్ ఆటోమేటెడ్ రిప్లైస్. మనం ఏమడిగినా సరే తెలుగు కోసం 1 నొక్కండి, ఇంగ్లీష్ కోసం 2 నొక్కండి అంటాయి, లేదా సంబంధం లేని ఆన్సర్స్ ఇచ్చి విసిగిస్తాయి. ఇవి కూడా అలానే ఉంటే కస్టమర్లు ఫ్రస్ట్రేట్ అయ్యి వెళ్ళిపోతారు కదా. పాతతరం చాట్బాట్స్కి ఇప్పటి ఏఐ చాట్బాట్స్కి చాలా వ్యత్యాసం ఉంది. పాతవి కేవలం కొన్ని కీవర్డ్స్ని బేస్ చేసుకుని పనిచేసేవి. ఓకే. కానీ ఈనాటి ఏఐ చాట్బాట్స్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ లేదా ఎన్ఎల్పి అనే టెక్నాలజీని వాడుతాయి. ఈ ఎన్ఎల్పి అంటే ఏంటి యాక్చువల్లీ? అంటే మనుషులు క్యాజువల్గా టైప్ చేసే భాషను, ఆ వెనకున్న ఉద్దేశ్యాన్ని అవి అర్థం చేసుకోగలవు. ఇది కొంచెం ఆసక్తికరంగా ఉంది. ఇది ఎలా పనిచేస్తుందో ఒక ఎగ్జాంపుల్తో చెప్తారా? తప్పకుండా. ఒక కస్టమర్ రాత్రి 12 గంటలకు వాట్సాప్లో నా బడ్జెట్ 80 లక్షలు, గేటెడ్ కమ్యూనిటీలో ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా అని టైప్ చేస్తాడో అనుకుందాం. పాత చాట్బాట్ అయితే సారీ నాకు అర్థం కాలేదు అని రిప్లై ఇస్తుంది. కానీ ఈ ఏఐ చాట్బాట్
ఆ కాంటెక్స్ని అర్థం చేసుకుంటుంది. ఓకే, కాంటెక్స్ని పసిగడుతుంది. అవును, ఏజెంట్ డేటాబేస్లో ఉన్న 80 లక్షల లోపు గేటెడ్ కమ్యూనిటీ ప్రాపర్టీల లిస్ట్ని వెతికి ఒక మనిషిలాగానే మర్యాదపూర్వకంగా రిప్లై ఇస్తుంది. వావ్, భలే ఉందే. నమస్కారం, 80 లక్షల బడ్జెట్లో మన దగ్గర అద్భుతమైన 2 ఆప్షన్స్ ఉన్నాయి. వాటి బ్రోషర్స్ కింద జత చేస్తున్నాను. మీకు ఏ టైంలో సైట్ విజిట్ కన్వీనియంట్గా ఉంటుంది అని అడుగుతుంది. నిజంగా ఇదెలా ఉందంటే ఇందాక నేను చెప్పిన భవనం పోలికకు కొనసాగింపుగా చెప్పొచ్చు. సంప్రదాయ పద్ధతి అంటే ఒంటరిగా ఇటుకలు పేర్చడం. అవును, కానీ ఈ ఏఐ టూల్స్ వాడటం అంటే మనలాంటి వేలాది క్లోన్స్ని సృష్టించి అందరితో పర్సనల్గా మాట్లాడటం లాంటిది. నిద్రపోని, అలసిపోని ఒక 24/7 పర్సనల్ అసిస్టెంట్ని పెట్టుకున్నట్లే కదా. కరెక్ట్గా చెప్పారు. దీనివల్ల ఏ ఒక్క కస్టమర్ కూడా నిర్లక్ష్యానికి గురికారు. వాళ్ళడిగిన వెంటనే సమాచారం అందడం వల్ల ఆ బ్రాండ్ పట్ల కస్టమర్లలో నమ్మకం పెరుగుతుంది. రైట్. ఆ తరువాత రోజు ఉదయం ఏజెంట్ స్వయంగా వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు కస్టమర్కి ఆల్రెడీ ఆ ప్రాపర్టీ మీద ఒక అవగాహన ఉంటుంది కాబట్టి ఆ సంభాషణ చాలా ఈజీగా జరుగుతుంది. పాజిటివ్ ఇంప్రెషన్ ఏర్పడిపోతుంది ముందే. ఎగ్జాక్ట్లీ. లీడ్స్ వచ్చాక వాటిని డీల్ చేయడం ఓకే, కానీ అసలు ఏ కస్టమర్లకి ఏ ప్రాపర్టీ చూపించాలి, ఏ లీడ్స్ని టార్గెట్ చేయాలి అనేది ఏఐకి ఎలా తెలుస్తుంది? మన మెటీరియల్లో డేటా అనాలిసిస్ గురించి ఒక పాయింట్ ఉంది. అది ప్రాక్టికల్గా ఎలా వర్క్ అవుతుందో విశ్లేషిద్దాం. డేటా అనాలిసిస్ అనగానే అందరూ ఏవో ఎక్సెల్ షీట్స్, చార్ట్స్ అనుకుంటారు. కానీ ఏఐ చేసే డేటా విశ్లేషణ చాలా డైనమిక్గా ఉంటుంది. అంటే ఏం చేస్తుందంటే ఆన్లైన్ సర్చ్ ట్రెండ్స్, లోకల్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ డేటా, ఇంట్రెస్ట్ రేట్స్ మరియు సోషల్ మీడియాలో జనాలు దేని గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నారు లాంటి అనేక డేటా పాయింట్స్ని ట్రాక్ చేస్తోంది. ఓహో, అంటే మార్కెట్ పల్స్ని నిరంతరం మానిటర్ చేస్తూ ఉంటుందన్నమాట. అవును. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక పర్టిక్యులర్ ఏరియాలో అకస్మాత్తుగా బెస్ట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అని, అలాగే 3 BHK ఫ్లాట్స్ నియర్ ఐటీ కారిడార్ అని గూగుల్లో సర్చ్ వాల్యూమ్ పెరిగిందనుకుందాం. ఓకే. అదే సమయంలో ఆ ఏరియాలో ప్రాపర్టీ ఎంక్వైరీలు కూడా నెమ్మదిగా పెరుగుతున్నాయి. అంటే ఆ ఏరియాలోకి ఫ్యామిలీస్, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు మూవ్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని అర్థం. ఎగ్జాక్ట్లీ. ఆ ట్రెండ్ని మనుషులు గమనించి రియలైజ్ అయ్యేలోపే ఏఐ దాన్ని ఐడెంటిఫై చేస్తుంది. వావ్, చాలా ఫాస్ట్గా. వెంటనే ఏజెంట్కి ఒక అలర్ట్ ఇస్తుంది. ఈ ఏరియాలో 3 BHK ప్రాపర్టీస్కి డిమాండ్ పెరగబోతుంది, వెంటనే ఐటీ ప్రొఫెషనల్స్ని టార్గెట్ చేస్తూ యాడ్స్ రన్ చేయండి అని సజెస్ట్ చేస్తుంది. అద్భుతం. దీనివల్ల ఏజెంట్లు చీకట్లో బాణాలు వేయకుండా ఎగ్జాక్ట్ టార్గెట్ ఆడియన్స్కి సరైన సమయంలో రీచ్ అవుతారు. పర్సనలైజ్డ్ కమ్యూనికేషన్ అంటే ఇదే. కేవలం 2 లేదా 3 సభ్యులున్న బృందం ఈ ఏఐ సాధనాల ద్వారా 100 మంది చేసే పనిని ఖచ్చితత్వంతో చేయగలరు. సో ఇదంతా వింటుంటే ఈ విభిన్నమైన అంశాలన్నీ కలిసి ఒకే ఒక అంతిమ విజయ సూత్రం వైపు ఎలా నడిపిస్తున్నాయో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అవును. మన కోర్స్ మెటీరియల్ అందించే ఆ ప్రధాన సమీకరణం గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఆ సమీకరణం ఏంటంటే ఏఐ = స్పీడ్ ప్లస్ స్కేల్ ప్లస్ కన్సిస్టెన్సీ. రైట్. ఒకప్పుడు మనం రోజుకు 18 గంటలు కష్టపడి పనిచేయడమే సక్సెస్కి మూలం అనుకునేవాళ్లం. కానీ ఇప్పుడు స్మార్ట్ వర్క్ దానికి తోడైతేనే రిజల్ట్స్ వస్తాయని ఈ ఫార్ములా చెప్తోంది. అవును. ఈ సూత్రమే ఈ మొత్తం మెటీరియల్కి ప్రాణం. దీన్ని మనం కొంచెం విడమర్చి చూద్దాం. చెప్పండి. స్పీడ్ అంటే కంటెంట్ క్రియేషన్లో, లీడ్స్కి రిప్లై ఇవ్వడంలో గంటల పని నిమిషాల్లో జరగడం. స్కేల్ అంటే ఒకరిద్దరు కస్టమర్లకి కాదు, ఒకేసారి వందల వేల మంది కస్టమర్లకి పర్సనలైజ్డ్ అనుభూతిని ఇవ్వగలగడం. రైట్. ఇక కన్సిస్టెన్సీ విషయానికొస్తే ఏజెంట్ వేరే క్లయింట్తో బిజీగా ఉన్నా, లేక ఫ్యామిలీతో వెకేషన్లో ఉన్నా సరే, బ్రాండ్ ప్రమోషన్, కస్టమర్ ఇంటరాక్షన్ మాత్రం ఆగదు. అదొక ఆటోపైలట్ మోడ్లాగా రన్ అవుతూనే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఈ 3 ఎక్కడైతే కలుస్తాయో అక్కడ ఒక మామూలు బ్రాండ్ కాస్త మార్కెట్ లీడర్గా మారుతుంది. అయితే ఇక్కడ నాకొక చిన్న లాజిక్ మిస్ అవుతున్నట్లు అనిపిస్తోంది. ఏంటది? ఒకవేళ మార్కెట్లో ఉన్న ఏజెంట్లంతా ఈ ఏఐ టూల్స్ వాడటం మొదలు పెడితే అప్పుడు మళ్ళీ అందరూ ఒకే లెవెల్కి వచ్చేస్తారు కదా. అప్పుడు ఈ టెక్నాలజీ వల్ల వచ్చే స్పెషల్ అడ్వాంటేజ్ ఏముంటుంది? ఇది చాలా బ్రిలియంట్ క్వశ్చన్. ఇక్కడే ఎర్లీ అడాప్షన్ లేదా ముందుగా స్వీకరించడం అనేది అత్యంత కీలకమవుతుంది. ఏదైనా ఒక కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు దాన్ని ముందుగా అర్థం చేసుకుని తమ వ్యాపారంలో ఒక సిస్టమ్ని ఎవరైతే క్రియేట్ చేసుకుంటారో వారు మార్కెట్లో మిగతా వారికంటే ఆమడ దూరంలో ఉంటారు. అంటే
ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ అంటారు కదా, అదన్నమాట. అవును. ఆ తర్వాత అందరూ ఈ టూల్స్ వాడటం మొదలుపెట్టినా సరే, అప్పటికీ ఈ ఎర్లీ అడాప్టర్స్ దగ్గర ఉన్న ఏఐ సిస్టమ్స్లో ఎంతో డేటా ఫీడ్ అయ్యుంటుంది. వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ మార్కెట్లో బలంగా నాటుకుపోయుంటుంది. కరెక్ట్. ఏఐ అనేది కేవలం మన రోజువారీ పనులను సులభతరం చేసే ఒక సాధారణ టూల్ మాత్రమే కాదు, అది మన వ్యాపార సామర్థ్యాన్ని అమాంతం రెట్టింపు చేసే అల్టిమేట్ మల్టీప్లయర్. మల్టీప్లయర్, వావ్! అవును, మీరొక యూనిట్ ఎఫర్ట్ పెడితే అది 100 యూనిట్ల రిజల్ట్నిస్తుంది. ఇదొక అద్భుతమైన ప్రయాణం అని చెప్పాలి. మనం ఈరోజు చాలా లోతుగా ఎన్నో విషయాలను విశ్లేషించాం. అవును. ఏఐ ప్రాంప్ట్స్ ద్వారా కంటెంట్ ఎంత వేగంగా జనరేట్ అవుతోందో, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అన్న చాట్ బాట్స్ ద్వారా కస్టమర్ల నిర్వహణ ఎలా ఈజీ అవుతోందో, ట్రెండ్స్ని అనలైజ్ చేసి వ్యాపారాన్ని ఎలా విస్తరించవచ్చో తెలుసుకున్నాం. నిజమే. పాత పద్ధతుల వల్ల వచ్చే ఆ మాన్యువల్ అలసటను పక్కన పెట్టి, ఈ కొత్త టెక్నాలజీతో ఏజెంట్లు స్మార్ట్గా ఎలా ఎదగాలో డీటెయిల్గా చర్చించాం. మరియు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో పాయింట్ ఏంటంటే, మనం ఈ ఉదాహరణలన్నీ రియల్ ఎస్టేట్ రంగానికి అన్వయించి మాట్లాడుకున్నాం. రైట్. కానీ ఈరోజు మనం చర్చించిన ఏఐ సూత్రాలు, ఈ స్పీడ్, స్కేల్ మరియు కన్సిస్టెన్సీ అనేవి కేవలం ఒక రంగానికే పరిమితం కాదు. అవును, ఏ ఇండస్ట్రీలోనైనా వాడొచ్చు. ఎగ్జాక్ట్లీ. ఏ వ్యాపారంలో ఉన్నా సరే తమ బ్రాండ్ ఇమేజ్ని అమాంతం పెంచుకోవడానికి ఇవి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. కస్టమర్లకు వేగంగా, ఖచ్చితత్వంతో స్పందించడం అనేది ఏ బిజినెస్కైనా సక్సెస్ మంత్రం. 100% అంగీకరిస్తున్నాను. అయితే ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు ఒక ముఖ్యమైన, కొంచెం డిస్టర్బింగ్గా అనిపించే ఆలోచనను పంచుకోవాలి. చెప్పండి. ఇప్పుడు ఏఐ మన తరపున అద్భుతమైన సోషల్ మీడియా స్క్రిప్ట్స్ రాస్తుంది, వీడియోలు జనరేట్ చేస్తుంది, కస్టమర్లతో రాత్రింబౌళ్లు చాట్ చేస్తుంది, మార్కెట్ డేటాను విశ్లేషించి ఎవరిని టార్గెట్ చేయాలో కూడా చెప్తోంది కదా. ఇవన్నీ ఒక యంత్రం ఇంత పర్ఫెక్ట్గా చేస్తున్నప్పుడు, భవిష్యత్తులో మనిషిగా మన అసలైన విలువ ఎక్కడుంటుంది? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. మనం కేవలం ఆ మెషీన్స్కి ప్రాంప్ట్స్ ఇస్తూ కూర్చునే ఆపరేటర్స్గా మిగిలిపోతామా, లేక టెక్నాలజీ ఏమాత్రం చెయ్యలేని ఆ ఎమోషనల్ కనెక్షన్ మీద దృష్టి పెడతామా? చాలా డీప్ థాట్ ఇది. అంటే ఒక కస్టమర్ కళ్లల్లోకి చూసి వాళ్ల జీవితకాలపు కల అయిన సొంత ఇంటిని వాళ్లకు అందించేటప్పుడు ఏర్పడే ఆ నమ్మకం, ఆ మానవ సంబంధాల నిర్మాణం మీద మనం మరింత ఫోకస్ చేయగలమా? ఖచ్చితంగా. మనం యంత్రాల వెనుక దాక్కుని మన పనైపోయిందనుకుంటామా, లేక వాటిని వాడుకుని ఆ మిగిలిన సమయాన్ని మరింత ఉత్తమమైన మనుషులుగా నిలబడటానికి ఉపయోగిస్తామా? ఆలోచించండి. రైట్. టెక్నాలజీ మనల్ని రీప్లేస్ చేయదు, కాని టెక్నాలజీని వాడేవారు మాత్రం ఖచ్చితంగా మిగతా వారిని రీప్లేస్ చేస్తారు. ఈ ఆసక్తికరమైన ప్రశ్నతో ఈనాటి మన సమగ్ర చర్చను ముగిద్దాం. మళ్ళీ ఇంకో మంచి టాపిక్తో కలుద్దాం.